మరి మహేష్ గారు, మీ నుంచి ఇంకా బెటర్ ఎక్కువ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రైతులు, అంటే మీరు చేసిన దగ్గర ఫలితాలు వచ్చిన వాళ్ళు చూశారు కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా సాయం చేస్తే బాగుండని ఆయన అడుగుతున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ మా వేణుగోపాల్ రెడ్డి గారు 2006లో ఆదిలాబాద్లోనే స్టార్ట్ చేశారు. సో కేవలం 4 గ్రామాలలో ప్రారంభమైన ఏకలవ్య ఫౌండేషన్ ఇప్పుడు చాలా విస్తరించిందండి. ఇప్పటి వరకు ఒక 15,000 కుటుంబాలలో మనం టచ్ చేసాం. 40,000 ఎకరాలలో మనం వాటర్ షెడ్స్ చేసామండి. అందులో ఒక 80% ఉన్నదంతా ఆదిలాబాద్ లోనే. కానీ చాలా స్కోప్ ఉందండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆదిలాబాద్ ఈ వాటర్ షెడ్ చేయడానికి అనువైన ప్రాంతం. ఎందుకంటే కొండలు ఉన్నాయి, కొండల పైన ఎందుకంటే అత్యధిక వర్షపాతం ఉంది చెప్పాలంటే. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ దాన్ని ఒడిసి పట్టుకునే వ్యవస్థలు లేవు. అందుకే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏరియాలలో పడిన వర్షపు నీటిని సంరక్షించుకోవడం కోసం ఈ వాటర్ షెడ్ ని మేజర్ గా మనం చేస్తున్నాం. సో చాలా గ్రామాలలో ప్రయత్నం చేశాం. ఇంద్రవెల్లి, సిరికొండ, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఐడబ్ల్యూఎంపీ చేసాం. అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం, కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. ఏకలవ్య ఫౌండేషన్ కూడా ఇంకా విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. మీ సర్వీస్ ఇంకా కావాలని కోరుకున్నారు, విస్తరించాలని కోరుకున్నారు, వాళ్ళ దగ్గరికి రీచ్ కావాలని, ప్రభుత్వాలు రావాలంటే మీ పోటీ వాళ్ళు వస్తే బాగుండని కోరుకుంటారు. వారన్నా గుడియత్నూర్ ఏరియాలోనే వారు అన్నారు కదా, లింగాపూర్లోనే మా ఆఫీస్ కూడా ఉంది. మేము చుట్టుపక్కల కూడా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇంతకుముందు ఆదిలాబాద్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా ఉండే, ఇప్పుడు మేము ఎవరైనా ఫండింగ్ అడగడానికైనా మాకు ఒక కన్విన్సింగ్ పాయింట్ ఉండేది. ఇప్పుడు అది డివైడ్ అయిన తర్వాత ఆసిఫాబాద్ అనేది ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా ఈ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఫోకస్ అంతా ఉంది. అయినా కూడా మేము గుడియత్నూర్ ఏరియాలో సంతోష్ గారు అన్నట్టు గుడియత్నూర్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ చేసామండి ఆల్రెడీ. సో అన్ని అనుకూలంగా జరిగితే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం.